మీరు చూసారండి శంకర్ గారు, ఇప్పుడు నాగ సాధువులు అఘోరాలు ఇవి రెండు డిఫరెంట్ సబ్జెక్టులా లేక ఒకటేనా? నాగ సాధువులు అఘోరాలు ఈ రెండు కూడా వేరు వేరు అనే చెప్పవచ్చు అండి. ఏదైతే మనము చదువుకునే చదువులో డిగ్రీ, డిగ్రీ, పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఏ విధంగా అయితే ఉంటాయో, అఘోరా అనేది మాత్రం అఘోర ఒక జీవన శైలి. వారు ఎక్కువగా తమ జీవన శైలిలో వారు పరమశివుడినే ఏకైక స్వరూపంగా, పశుపతినాథుడిని ఏకైక స్వరూపంగా భావించి, ఏకైక దైవంగా భావించి వారు పిశాచ గణాలతో కూడినటువంటి వాళ్ళు ఒక పూజా విధానాన్ని అయితే వాళ్ళు ఎక్కువగా అవలంబిస్తూ ఉంటారు. ఆ తర్వాత ఈ నాగ సాధువుగా మారడం అనేది ఏదైతే ఉందో, నాగ సాధువుగా మారడం అనేది ఒక అచంచలమైన ప్రక్రియగా చెప్పవచ్చు. అది ఎవరికి కూడా మనకి ఒక రహస్యమైన జీవితం, అది ఎవరికి తెలియదు. అసలు దాన్ని ఒక వ్యక్తి నాగ సాధువుగా ఎప్పుడు మారతాడు, ఎలా మారతాడు, వారికి గురువు ఎవరు ఉంటారు అనేది కూడా చాలా మందికి తెలియదు. అసలు అంత రహస్యంగా వారు ఉంటారు. వారు హిమాలయాల్లో ఎక్కడ ఉంటారో కూడా తెలుసు. కొంతమంది చెప్తూ ఉంటారు వారి గురించి కథలు. వాళ్ళు సూక్ష్మ రూపంలో ఉంటారు. వారు ఎక్కడో దాక్కొని ఎక్కడో రహస్యమయంగా ఉంటారు. ఈ ప్రపంచాన్ని కాపాడే పనిలో ఉంటారు వారంతా కూడా. ఇలా మహాకుంభమేళ వచ్చినప్పుడు మాత్రమే నానో టెక్నాలజీని ఉపయోగించి వారు పెద్దగా మారి మళ్ళీ వారు వచ్చి ఇక్కడ పవిత్ర స్నానం ఆచరించి మళ్ళీ సూక్ష్మ రూపంలోకి వెళ్ళిపోతారనేసి, ఈ ప్రపంచాన్ని కాపాడుతున్నది వాళ్ళే అనేసి, ప్రపంచం నలుమూలలో కూడా నాగ సాధువులు ఉంటారనేది అయితే ఒక కథలుగా పురాణాల్లో బట్టి మనం తెలుసుకోవచ్చు. ఇప్పుడు చూస్తున్నట్లయితే మహాకుంభమేళాలు బట్టలు లేకుండా వస్తుంటారు. వాళ్ళు నాగ సాధువుల కిందకు వస్తారా, అఘోరాల కిందకు వస్తారా? చూడండి, నాగ సాధువులు అఘోరాలని మనం గుర్తుపట్టడం అయితే దాదాపు అసాధ్యమనే చెప్పవచ్చు. ఎందుకంటే ఇక్కడ మనకి శివుని భక్తిలో ఎవరైతే ఉంటారో వారు ఐహిక సుఖాలు అంటే మన బట్ట, నిద్ర, ఆహారము, వస్త్రధారణ వీటన్నిటిని కూడా విడిచిపెట్టి ఉండాల్సి ఉంటుంది. ఆ శివుడి అదే శివతత్వము. వారు ఎలాగైతే ఈ భూమి మీదకి వచ్చారో ఆ భూమి మీద అలాగే ఉండాలి. అలాగే ఉంటూ ప్రకృతిలో మమేకమవుతూ ఒక ప్రకృతిలో జీవన విధానాన్ని వాళ్ళు అవలంబిస్తూ వాళ్ళు ఇలాంటి శారీరక సుఖాలు అంటే వస్త్రధారణ కూడా శారీరక సుఖమే నిజానికి, ఐహిక సుఖము అది కూడా. అలాంటి సుఖాలను కూడా విడిచిపెట్టి వారు పూర్తిగా త్యజించి వాటన్నిటిని త్యజించి పరమేశ్వరుడి వైపు అంకితమై పరమేశ్వరుడి సేవలో వారు అంకితం అవుతూ ఉంటారు నా సాధువులంతా కూడా. అందుకనేసి వాళ్ళు దిగంబర స్వరూపులుగా ఉంటారు. అందులో వారు ఈ వస్త్రధారణ కావచ్చు, ప్రపంచంలో ఉన్నటువంటి ఇతర సుఖ వస్తువులు కావచ్చు, వాటన్నిటిని కూడా వాళ్ళు జయించి వాళ్ళు ముందుకు వెళ్ళినప్పుడు మాత్రమే వారు ఒక అఘోరాగా కానీ, ఒక నాగ సాధువుగా కానీ మారే అవకాశం ఉంటుంది.